మనకి లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే అంబటి రాయుడు ఉన్నాడు కదా! ఆయన రీసెంట్‌గా అయితే జగన్ సమక్షంలో అయితే వైసీపీ పార్టీలో చేరటం జరిగింది. ఒక సంవత్సరం క్రితం నుంచే వైసీపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాల్లో మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో గుంటూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో అయితే ఆయన తన యొక్క సేవలను అందిస్తూ వస్తున్నారు. రీసెంట్‌గా అయితే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడా ఆయన ముఖ్య అతిథిగా కీలక పాత్ర పోషించాడని మనం చెప్పుకోవాలి. అయితే ఈ సందర్భంగా అయితే అతనికి గుంటూరు లోక్సభ టికెట్ ఇస్తానని అయితే వైసీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు మనకి తెలిసింది. అందులో భాగంగానే అయితే వైసీపీ పార్టీలో చేరి గుంటూరు నుంచి పోటీ చేద్దామని అనుకున్నాడు. కాకపోతే రీసెంట్‌గా అయితే ఐపాక్ సంస్థ ఒక సర్వే అయితే ఇవ్వడం జరిగింది. ఆ సర్వే ఇవ్వడం ద్వారా గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి అయితే అంబటి టికెట్ ఇస్తే వైసీపీ ఆ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అయితే ఐపాక్ సంస్థ జగన్కి అయితే చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జగన్ అయితే అంబటి రాయుడికి గుంటూరు లోక్సభ స్థానం ఇచ్చేందుకైతే నిరాకరించినట్టు మనకు తెలిసింది. ఈ సందర్భంలో భాగంగా అతనికి గుంటూరుకు బదులుగా మచిలీపట్నం ఎంపీ టికెట్ అయితే ఇస్తానైతే వైసీపీ పార్టీ అయితే చెప్పింది. దీనికి అతను నిరాకరించాడు. నాకు గుంటూరు తప్ప వేరే పార్లమెంట్ నియోజకవర్గం ఏది వద్దనైతే ఆయన పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా అయితే ఈ విషయం వల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి అతను వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్టు మనకి తెలుస్తుంది. ఏదేమైనా ఇది ఒక విచిత్ర పరిణామం అని చెప్పుకోవాలి. పార్టీలోకి చేరిన దాదాపు ఒక వారం రోజులు తిరగకముందే అతను పార్టీని వీడాడు. పైగా మరియు అతను ఇంతకుముందు కూడా కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుని తన యొక్క కెరియర్ని అయితే ఇబ్బంది పెట్టించుకున్నాడని మనం చెప్పుకోవాలి. తన కెరీర్లో కూడా ఈ ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఛాన్సులు రాక చాలా ఇబ్బంది పడ్డారు. ఏదేమైనా కొన్నాళ్ళు ఆ పార్టీలో ఉండి మంచి చెడులు తెలుసుకున్న తర్వాత రాజకీయాల్లో ఎదగాలి. ఏదేమైనా అనుకున్న వెంటనే కావాలంటే ఏది కాదు. కొంతమంది అంబటి రాయుడిని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, కొంతమంది అంబటి రాయుడి